ఇది మా ఇంటి పక్కన ఉన్న చిన్న తోటలాగా పెంచుతున్నాం. ఇది సపోటా చెట్టు. మేము దీనికి ఎలాంటి మందులు కూడా కొట్టుకోకుండా కొంతవరకు ఈ వచ్చిన కాయలు మేము తింటున్నాం. అదేవిధంగా కొబ్బరి చెట్లు సుమారుగా ఒక 20 రకాలు ఒక 5 సెంట్లలో మేము ఇక్కడ సాగు చేస్తున్నాం. సీతాఫలం, సపోటా, తర్వాత నిమ్మ చెట్టు, కరివేపాకు, అదేవిధంగా మల్లె చెట్లు, ఈ అరటి చెట్లు, మామిడి చెట్టు, సపోటా, మునగ, ఇక్కడ పూల చెట్లు, గన్నేరు చెట్టు, అంటే ఇది పురాతనం నుంచి ఉండే చెట్టు. నిమ్మ చెట్టు కాయలు బాగా కాస్తున్నాయి మాకు. 99% మేము ఎలాంటి మందు వాడుకోకుండా ఇక్కడ ఈ ఒక 5 సెంట్లలో మేము ఈ విధంగా పెంచుతున్నాం. ఆకు తోట చూడండి ఎంత అర్లుకుపోతూ ఉంది. దీనికి మేము ఎటువంటి మందులు కూడా వాడడం లేదు. తోటకూర అంటారు. ఇది ఆకు చాలా బాగుంటుంది పప్పుకి. తర్వాత మేము వడలు కూడా చేసుకొని దీంట్లో తింటుంటాం. రకరకాలుగా వీలైనంత వరకు మునగ చెట్లు, జామ చెట్లు, ఇంకా ఇక్కడ కూడా ఒక నిమ్మకాయ చెట్టు, ఒక చిన్న పూల చెట్టు, పరింకాయ చెట్టు, ఇది మామూలుగా గిన్నెర చెట్టు, ఇది జామ చెట్టు. చాలా చెట్లు ఒక 20 రకాలుగా మేము ఇక్కడ పెంచుతున్నాం, ఎటువంటి మందు కొట్టుకోకుండా. అంటే ఇది ఒక నిదర్శనం. అంటే మనం మందు లేకుండా కూడా పండించవచ్చు అనే దానికి ఇది ఒక మేము 100% కొన్ని వంకాయ చెట్లు ఉండగా, అదేవిధంగా రకరకాల చెట్లు, దేవగన్నేరు చెట్టు. కాబట్టి మనం మందు లేకుండా పండించడం సాధ్యం కాదని మనం అనుకుంటున్నాం, కానీ అదైతే 100% కరెక్ట్ కాదు. ఇది 100% మేము ఇక్కడ చిన్న ఒక 5 సెంట్లోనే 20 రకాలు పండిస్తున్నాం. న్యాచురల్గానే మేము మందు లేకుండా తింటున్నాం. చూడండి, సపోటా చెట్లుకి మేము ఎటువంటి మందు లేకుండా ఈ కాయలు తింటున్నాం. రైతులు ఒకటే ఆలోచన చేయాల్సిండేది, 60 సంవత్సరాలు మనం వెనక్కిపోతే ఖచ్చితంగా మనం ఆ పద్ధతిని పాటిస్తే మందులు కొట్టాల్సిన అవసరం లేదు. పెట్టుబడులు తగ్గుతాయి, మనుషులకు ఆరోగ్యం బాగుంటుంది. విషం అనేది మనం ఇప్పుడు ఫర్టిలైజర్స్, ఫస్ట్ ఎయిడ్స్ వాడి విషం తింటున్నాం, మనం తింటున్నాం. కాబట్టి దయచేసి రైతులందరికీ నమస్కరిస్తే చెప్తున్నాను, మనం 60 ఏళ్ళు ఎనిక్కిపోయి సేద్యం చేస్తే మనకు పెట్టుబడులు తగ్గుతాయి, మన ఆరోగ్యం బాగుంటుంది. మరి దీనికోసం మేము 10 సంవత్సరాల నుంచి భారత ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కావాలా, ఈ ఫర్టిలైజర్స్, ఫస్ట్ ఎయిడ్స్ తక్కువ వాడాలని చెప్పేసి మేము రైతులకి తెలుపుతున్నాం. కానీ రైతుల్లో ఇంకా తక్కువ చైతన్యం వస్తుంది. మరి అదేవిధంగా గో ఆధారిత వ్యవసాయం మన నాగరాజు గారు ఇటువంటి వాళ్ళు చాలామంది రుజువుగా చేస్తున్నారు. మరి దాన్ని చూసి ప్రతి రైతు కూడా మనము తెలుసుకొని, తెలియనిదేం కాదు, మనం పక్కదారులకు పోయినాము, ఆ దారి నుండి మళ్ళీ మనము పాత పద్ధతిలోకి వస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి, దేశం బాగుపడుతుంది. ఈ అనవసరమైన ఫర్టిలైజర్స్, ఫస్ట్ ఎయిడ్స్ వాడి పెట్టుబడులు పెరుగుతున్నాయి, భూమి నాశనం అయిపోతుంది. మరి ప్రభుత్వానికి ఒకటే తెలుపుతున్నాం మేము, ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి, ప్రతి రైతు కూడా బాగుపడతాడు, దేశం బాగుపడుతుంది. వాజ్పేయి గారు ఆనాడే చెప్పారు, విద్యా వైద్యం తప్ప ఏది ఫ్రీగా ఇచ్చినా కూడా రైతులు సోమరిపోతులు అవుతారని. మరి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే రైతు గడ్డి మందు కొట్టుకోకుండా కూలీలు దండిగా వస్తే
భూమి చెడిపోకుండా వానపాములు దాంట్లో ఉత్పత్తి అవుతాయి, అంటే అవి ఎరువు తయారు చేస్తాయి భూమి లోపల. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రతి రైతు కూడా 60 సంవత్సరాలు ఎనికిపోయి మన పెద్దలు ఏ విధంగా వ్యవసాయం చేశారో మనం కూడా ఆ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఆరోగ్యం బాగుంటుంది, పెట్టుబడులు దొక్కుతాయి, ప్రతి ఒక్కరి జీవితం కూడా బాగుంటుంది. మీకు అందాజుగా చెప్తున్న 1970లో మాకు ఎంతమంది కావాలంటే అంతమంది మాకు కూలీలు పుట్టేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఉచితంగా ఇచ్చేటివి ఏమీ లేవు. పని చేసేవాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు. ఇంచుమించు నాకు తెలిసినప్పుడు 40 కోట్ల జనాభా ఉంటుంది. ఈ రోజు 140 కోట్ల జనాభా అయినా కూడా మనకు మనుషులు పుట్టడం లేదు. దీనికి కారణం ఏమంటే ఈ ప్రభుత్వాలు ఉచితంగా ఇవ్వడం వలన మనుషుల్లో, ఆనాడు వాజ్పేయి గారు చెప్పారు, మీరు ఏమి ఉచితంగా ఇచ్చినా కూడా మనుషులు సోమరిపోతులు అవుతారని. అదే పరిస్థితి ఇప్పుడు దాపరించింది. ఇకనైనా కూడా ప్రభుత్వాలు ఆలోచన చేసి ఉచితం అనేటివి తగ్గించేసేసి విద్యా వైద్యం ప్రతి మనిషికి కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. బీజేపీ ప్రభుత్వం ఇక్కడైనా కూడా ఆలోచన చేసి ఈ ఉచితాలను తగ్గించేసి విద్యా వైద్యం సరిగా కూడా ఇవ్వడం లేదు. అవి పూర్తిగా ప్రతి మనిషి ఏ కులమైనా పర్వాలేదు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా కూడా యుద్ధ ప్రాతిక మీద ఈ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసి దేశము బాగుపడుతుంది, ప్రతి ఒక్కరూ బాగుపడతారు, రైతులు బాగుపడతారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని చెప్పేసి మేము మరొక్కసారి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అదేవిధంగా మా కమిటీ సభ్యులు, ప్రజలు అంతా కలిసి ఈ యొక్క ఆలోచన చేస్తున్నాం. ఈ భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడైన నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మరి ఇటువంటి వీడియోలు మేము కనీసం నెలకు 4-5 వీడియోలు తీస్తూ పెడుతుంటాం, రైతుల కోసం, సమాజం కోసం, దేశం కోసం. అదేవిధంగా జై కిసాన్ జై జవాన్ అని 1965లో లాల్ బహదూర్ శాస్త్రి గారు నామకరణం చేసినారు. మరి ఒక పక్క రైతు కష్టపడి పంట పండిస్తే 140 కోట్ల మందికి ఆహారం సమకూరుతోంది, దేశానికి రెవెన్యూ వస్తుంది. అదేవిధంగా మన సైనికులు కూడా 24 గంటలు భార్య పిల్లల్ని వదిలి, తల్లిదండ్రుల్ని వదిలి, బంధువుల్ని వదిలి మన కాపలాగా ఉన్నారు. మనం ఇక్కడ క్షేమంగా ఉండి ఇక్కడ మనం అన్ని వ్యవహారాలు చేసుకుంటున్నాం అంటే ముఖ్యంగా మన సైనికులు 24 గంటలు కాపాడుతున్నారు కాబట్టి మనం చేస్తున్నాం. కానీ కొంతమంది దుర్మార్గులు ఏం చేస్తున్నారు, విచ్చలవిడిగా వాళ్ళు కొంతమంది ల్యాండ్ మాఫియా చేసేవాళ్ళు, లంచం తీసుకునేవాళ్ళు, హెరాయిన్ అమ్మేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మరి రక్షక దళం వాళ్ళకి విన్నపం, ఇటువంటివి కంట్రోల్ చేసేస్తే దేశం బాగుపడుతుంది, మన దేశానికి కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇకనైనా కూడా నమస్కరించి చెప్తున్నాను, రక్షక దళం వారు ఇకనైనా కూడా ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. తప్పు చేసిన వారికి 100% శిక్షిస్తే తప్పకుండా మనకు మంచి రోజులు వస్తాయి. కాబట్టి పూర్వం ఇటువంటివన్నీ చాలా అరుదుగా ఉండేటివి. ఆ రోజు 10% ఉంటే ఈరోజు 90% అన్ని రంగాల్లోనూ మనకు నష్టాలు జరుగుతున్నాయి, లేనిపోని వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి ఈ ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయాలి. అదేవిధంగా మన జవాన్లకి మంచి పారితోషికాలు ఇచ్చి ఈ దేశాన్ని రక్షించే వాళ్ళని ప్రభుత్వాలు వాళ్ళకి మంచి పారితోషికం ఇవ్వాలని చెప్పేసి భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుండి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటూ ఇట్లు మీ కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి.